మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. బ్రేకింగ్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 లారీలు ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. 2 ప్రయాణికులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. బస్సులో దాదాపుగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్యాబిన్ లో లారీ డ్రైవర్ ఇరుక్కుపోయినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. రోప్ సాయంతో స్థానికులు అతన్ని బయటకు తీసినట్లుగా తెలుస్తోంది. పేరాయిపల్లి మెట్ట వద్ద అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. 2 లారీలు మైత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. విజువల్లో కూడా మనం చూడొచ్చు ఏ విధంగా అక్కడ ప్రమాదం జరిగిందో కూడా కళ్ళకి కట్టినట్టుగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఆ ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయిన పరిస్థితి కనిపిస్తుంది. బస్సు ముందు భాగం అంతా కూడా ఇదే నేపథ్యంలోనే అక్కడ డ్రైవర్ కూడా ఇరుక్కుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ క్యాబిన్ లో డ్రైవర్ ఇరుక్కుపోతే కూడా అక్కడున్న స్థానికులు కూడా ఆయన్ని బలవంతంగా బయటికి తీసిన సిచ్యువేషన్స్ అక్కడ నెలకొన్నాయని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వైనం అయితే అక్కడ కనిపిస్తుంది. అసలు రోడ్డు మీద చూడొచ్చు అంతా కూడా చెల్లా చెదురైన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ దృశ్యాలు కూడా చాలా భయానకంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం వరుసగా కూడా రోడ్డు ప్రమాదాలు అందరినీ కూడా ఒకంత ఆందోళనకి గురి చేస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ లారీ కూడా ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటుపక్క బస్సు సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. ఆ బస్సు కూడా ఆ ముందు భాగం ఏ విధంగా చిత్తు అయిపోయిందో కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం కర్నూలు ప్రమాదం కావచ్చు, అలాగే చేవెళ్ల దుర్ఘటన కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా మర్చిపోక ముందే మళ్ళీ కూడా మధ్యలో చాలా రోడ్డు ప్రమాదాలు అయ్యాయి. ఈ రోజు మరొకసారి రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఇది మైత్రి ట్రావెల్స్ బస్సుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 2 మరణించగా మరో 11 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. గాయపడిన వారిలో 4 పరిస్థితి ప్రస్తుతం అయితే విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వాళ్ళకి అత్యవసర చికిత్స అయితే అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. గత అర్ధరాత్రి పేరాయిపల్లి మెట్ట వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొదట బస్సు డ్రైవర్ ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టడం జరిగింది. దీంతో ఆగిపోయిన బస్సును వెనకాలొస్తున్న మరో లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. మనం విజువల్లో కూడా చూడొచ్చు చాలా క్లియర్గా ఏ విధంగా ఆ బస్సు నుజ్జు అయిపోయిందో కూడా మనకి కనిపిస్తుంది. బస్సు వెనక సీట్లో కూర్చున్న 2 కూడా వెంటనే అక్కడికక్కడే కూడా ఆన్ ద స్పాట్ చనిపోయారనేది కూడా మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. సమాచారం అందిన వెంటనే అటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్ని కూడా అక్కడ ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. మృతదేహాలను ఇప్పుడే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని అత్యవసర చికిత్స కోసం అయితే ఆసుపత్రికి తరలించారు. బస్సు ముందు భాగం మొత్తం కూడా నుజ్జు కావడంతో డ్రైవర్ క్యాబిన్లోనే చిక్కుకుపోయినట్లుగా కూడా తెలుస్తోంది. అతి కష్టం మీద కూడా అతన్ని బయటకి తీసుకొచ్చినట్లుగా మనకైతే తెలుస్తోంది. క్షతగాత్రుల్ని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. 22 నవంబర్ సుమారుగా ఈవినింగ్ 5 o'clockకి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవడం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్లగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆళ్లగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 మెంబర్స్, ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ గారు కూడా సీన్కి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు. వెంటనే మనము వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి అలాగే వీళ్ళ కుటుంబాల సభ్యులకు కూడా మనము తొందరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరబెట్టేసి
వీ విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్. ఈ మధ్య కాలంలో వరుస రోడ్డు ప్రమాదాలు వాహనదారులని భయపెడుతున్నాయని చెప్పుకోవచ్చు. అందులోనే పదుల సంఖ్యలో ప్రయాణించే ట్రావెల్స్ బస్సు నిత్యం కూడా ప్రమాదాలకు గురవ్వడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు. గత నెలలో కర్నూలు జిల్లాలోని కావేరి ట్రావెల్ బస్సుకు జరిగిన ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైపోయారు. తర్వాత తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో కూడా 19 మందిని బలి తీసుకుంది.